హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంకం నవీన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి అతి పురాతనమైన టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మనం సంగారెడ్డి చౌరస్తా నుంచి లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక పెద్ద హనుమంతుడు దర్శనమిస్తారు. ఇదే రోడ్ నుంచి మనం అలానే ముందుకి వెళ్ళవలసి ఉంటుంది. ఇలానే ఒక 3 కిలోమీటర్లు ముందుకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రోడ్కి లెఫ్ట్ సైడ్లో శ్రీ వైకుంఠపురం సంగారెడ్డి అనేటువంటి బోర్డు అయితే కనబడింది. ఇదే ఫ్రెండ్స్ మన టెంపుల్ లొకేషన్ వచ్చేసి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి వాతావరణంలో టెంపుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రోడ్ నుంచి జనాలు అయితే వస్తున్నారు. సో ఈ రోడ్డుకు ఇరువైపులా కూడా మొత్తం వరి పొలాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సంగారెడ్డి వైకుంఠపురానికి వచ్చినప్పుడు దాని అందమైన మరియు ప్రశాంత వాతావరణం కోసం ఆలయాన్ని తప్పక సందర్శించండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి రావడం నేనైతే ఇదే మొదటిసారి. సో మీరు ఎవరైనా ఈ టెంపుల్కి ముందే వచ్చినట్లయితే మాకు తప్పకుండా తెలియజేయండి. మొత్తానికి మనం ఇప్పుడైతే టెంపుల్ ముందుకైతే వచ్చేసాం. చూడండి, ఇక్కడ మనకి హనుమంతుడు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఈ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆలయం యొక్క ముఖద్వారం. ఇది వచ్చేసి ముఖద్వారం లోపల నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఫస్ట్ కోనేరుకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. లోపలైతే ఈ విధంగా ఉంది చూడండి. చాలా జనాలు అయితే ఉన్నారు. దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్తున్నట్టు. మనమైతే ఇది వచ్చేసి ఆలయం యొక్క కోనేరు ఫ్రెండ్స్. ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనంకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ చేస్తున్నాను స్నానం అనంతరం మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ కోనేరుకి 4 వైపులా కూడా టెంపుల్స్ నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. అవి ఇంకా రెడీ కాలేదు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీవారినే దర్శనం చేసుకున్నట్టు. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఫ్రెండ్స్. చూడండి, స్వామివారు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి సమయం మధ్యాహ్నం 2 అయింది కాబట్టి ప్రస్తుతానికైతే ద్వారాలు అయితే మూసేసినారు ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు బయట అయితే మొత్తం చూపిస్తాను చూడండి. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ద్వారాలు అయితే ఓపెన్ చేస్తారు. సంగారెడ్డి వైకుంఠపురం భారతదేశంలోని తెలంగాణలోని ఒక పవిత్ర ప్రదేశం. ఇది వెంకటేశ్వర స్వామి మరియు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఆలయ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. స్వామివారిని దర్శించుకోండి. అలానే మనం కొద్దిగా ముందుకు నడుస్తూ వెళ్తుంటే మనకి ఇక్కడ వచ్చేసి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో పాటు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అలానే మనం అక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇప్పుడు టెంపుల్ చుట్టూ కూడా చూద్దాం రండి. మరి శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయంలోని వాతావరణం తిరుపతి ఆలయంలో ఉన్నట్టు అనుభూతిని కలిగిస్తుంది. స్వామి విగ్రహం తిరుమలలో 3 ముఖ ద్వారాలతో మౌనంగా ఉంటుంది. పండగ రోజుల్లో దర్శనం కోసం వచ్చే ప్రజలతో పూర్తిగా నిండి ఉంటుంది. ఈ ఆలయంలో కూడా తిరుమలలో లాగే మీరు కింద ఎక్కడ చూసిన ముగ్గులతో నిండి ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు శ్రీ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడని భక్తుల యొక్క నమ్మకం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.